हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ఈ వీడియోలో ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి ఫ్రంట్ నెక్ ఎలా వేయాలో చూపించండి అక్క అని ఆ సిస్టర్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ మనము बैक पार्ट की वर्क कंप्लीट చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవడానికన్నా ముందు ఫస్ట్ మనకి కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ని అది క్రాస్ కటింగ్ లో ఉందా స్ట్రైట్ కటింగ్ లో ఉందా అనేది చూడాలి ఒకవేళ మనకి కస్టమర్ మెజర్మెంట్స్ పంపించినట్లయినా కూడా సరే వాళ్ళకి ఫోన్ చేసుకొని మనకి క్రాస్ కటింగ్ లో కావాలా వర్క్ స్ట్రైట్ కటింగ్ లో కావాలా అనేది కనుక్కున్న తర్వాతనే మనము వర్క్ అనేది చేయాలండి చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నేను స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కి అయితే ఎలా మార్కింగ్ చేసుకొని వర్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ కి ఆపోజిట్ సైడ్ లో మనము వర్క్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే ఇంతవరకు వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి దానికి ఆపోజిట్ సైడ్ లో ఇలా ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ మనకి స్ట్రైట్ కటింగ్ ఉందండి అందుకని నేను ఇలా స్ట్రైట్ కటింగ్ లో మార్కింగ్ అనేది చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి క్లాత్ ని ఫ్రేమ్ కి ఫిట్ చేసుకునేటప్పుడు మనకి ఇలా బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి మిషన్ కి ఫిట్ చేసేది అది మనకి రైట్ సైడ్ లో ఉండాలండి రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకోవాలి ఫ్యూజింగ్ పేపర్ అయినా పెట్టుకోండి లేకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టుకోండి మనం హాఫ్ ఫట్ క్లాత్ యూస్ చేసేటట్టయితే ఫ్యూజింగ్ పేపర్ అనేది సింగిల్ లేయర్ పెట్టుకుంటే సరిపోతుంది శారీలో క్లాత్ యూస్ చేసేటట్లయితే ఫ్యూజింగ్ పేపర్ అనేది డబుల్ లేయర్ పెట్టుకోవాలండి ఇలా ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ గా మనం బ్లౌజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా అది కరెక్ట్ గా ఫ్రేమ్ కి మిడిల్ లో వచ్చేలాగా ఫ్రేమ్ ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనము డిజైన్ ని మిషన్ లో సెట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి పై వైపున ఫ్రేమ్ ని కూడా పెట్టేసిన తర్వాత మనకి ఫ్రేమ్ కి పైన కింద ఇలా క్లిప్స్ అనేటివి ఇస్తారండి ఆ క్లిప్స్ ని ఇలా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకొని స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని టైట్ గా టైట్ చేసుకోవాలండి ఇలా టైట్ చేసుకున్న తర్వాత క్లాత్ ని మెల్లిగా ఇలా లాగాలండి లూస్ అనేది లేకుండా మెల్లిగా లాగాలి మరి టైట్ గా లాగినట్లయితే క్లాత్ అనేది పిగిలిపోతుందండి టైట్ గా లాగకుండా మెల్లిగా ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఫ్రేమ్ లో ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత క్లిప్స్ అనేటివి పెట్టుకోవాలండి మనకి ఫ్రేమ్ కి 7 క్లిప్స్ అయితే పెట్టుకోవడానికి ఉంటుందండి ఖచ్చితంగా 7 క్లిప్స్ అన్ని కూడా ఫ్రేమ్ కి ఫిట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ ని మిషన్ కి ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాము చూడండి బ్లాక్ కలర్ దాన్ని ఇలా వేల్ తో లాగి పట్టుకొని ఈ స్క్రూ లాగా ఉంటాయి కదా వాటిలో పెట్టి ఫ్రేమ్ ని మిషన్ కి సెట్ చేసుకున్న తర్వాత ఫైల్స్ లోకి వెళ్ళి మళ్ళీ పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి కదండి ఫస్ట్ పేజ్ లో అయితే లేదు సెకండ్ పేజ్ లో ఉంది ఫ్రంట్ నెక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సైజ్ అనేది తగ్గించుకోవాలండి మనం బ్యాక్ పార్ట్ ని ఎంత సైజ్ లో పెట్టి స్టిచ్ చేస్తామో అదే సైజ్ లో మనం ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ ని ఫ్రేమ్ కి మిడిల్ లో పెట్టుకున్నాం కదా డిజైన్ ని కూడా మిడిల్ లోకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనకి పెద్ద రిస్క్ అనేది లేకుండా ఫ్రంట్ నెక్ అనేది చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు దీనికి కలర్స్ అనేది మార్చుకుంటున్నాను ఫస్ట్ వచ్చి బ్లూ కలర్ దానికి 5 కలర్స్ ఉన్నాయండి నేను 2 కలర్స్ లోనే పెట్టి డిజైన్ అనేది వర్క్ చేస్తున్నాను ఫస్ట్ 3 కలర్స్ కూడా బ్లూ సెకండ్ 2 కలర్స్ అనేది నేను ఇలా కాపర్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాను చూడండి ఇలా ఓకే చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టిచ్ అనేది ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టిచ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి డిజైన్ ఆల్రెడీ పైకి పెట్టేసాం కాబట్టి ఇంకా పైకి పెట్టుకోవడానికి వీలవదు ఒకవేళ డిజైన్ హైట్ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే ఫ్రంట్ నెక్ టైలర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది పై వైపున కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కలర్ అనేది పెట్టుకొని మిషన్ ని స్టార్ట్ చేసుకుంటే వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ కలర్ అయితే వర్క్ జరుగుతూ ఉంది చూడండి వర్క్ జరిగేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఫ్రేమ్ సైడ్ కి రాకుండా జాగ్రత్త పడాలండి లేకపోతే ఆ క్లాత్ అనేది ఈ ఫ్రేమ్ మధ్యలో పడి వర్క్ చేసేటప్పుడు వర్క్ మధ్యలో ఇరుక్కుపోయిందంటే మనము మళ్ళీ క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది
అలా జరగకుండా నీట్గా చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ కలర్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ కలర్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ కలర్ కూడా పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేసేసానండి. ఈ వీడియోలో స్ట్రైట్ కటింగ్ నెక్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, డిజైన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అలాగే ఇంకేదన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. బై ఫ్రెండ్స్.